హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటా పచ్చడి అనేసి. బీరకాయని అయితే చేదు ఉందో లేదో చూసుకుని ఇట్లా పొట్టుతోటే మనము ముక్కలుగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజు 2 టమాటాలు తీసుకుని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజు చింతపండుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్లు వచ్చేసి నువ్వులు, అలాగే కొద్దిగా మినపప్పు, అలాగే శనగపప్పు, అట్లనే ఎండుమిర్చి, మనకి కారాన్ని సరిపడా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అలానే 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని చేసుకోవాలండి. ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చితో కూడా ఈ పచ్చడిని అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు టమాటా బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అలానే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేసుకుందాము. ఎండుమిర్చి, ధనియాలు, అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకుందాము. మీకు కారం సరిపోదు అనుకుంటే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇవి బాగా వేగిన తర్వాత, అంతా వేగిపోయిన తర్వాత దించేసే ముందు మనము నువ్వుల్ని వేయించుకుందామండి. నువ్వులు కూడా వేసేసుకుని వేసుకుందాము. నువ్వులని అయితే మనము ప్రతి ఒక్క వంటలోని కూడా ఉపయోగించుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు అయితే వేగిపోయినాయి కదా, వీటిని తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఇదే బౌల్లో మనము బీరకాయ ముక్కలు వేసేసుకొని వేసుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అయితే సరిపోతుంది. ఇట్లా బాగా మగ్గింది కదండి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోనే టమాటాలు, అలానే చింతపండు కూడా వేసేసి మగ్గనివ్వాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఇదంతా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని సిమ్లో మగ్గనివ్వాలి. ఒకసారి బాగా కలుపుకుందాము. కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు చల్లారనిచ్చి మిక్సీ వేసుకుందాం. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా బాగా ఎగిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసి అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అలానే టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము. ఇప్పుడు బీరకాయ పచ్చడి టేస్ట్ ఎట్లా ఉందో చూద్దామండి. సూపర్ అండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.